శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 96లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. సుమారు 28 తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె. సూర్య, సముద్రకని, వివేక్, నెడుముడి వేణు, బాబీ సింహ వంటి వాళ్లు కీలక పాత్రలలో నటించారు. పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తూ వచ్చిన ఈ సినిమా యూనిట్ ఈ భాగం కంటే మూడో భాగం ఇంకా అదిరిపోతుందని చెబుతూ వచ్చింది. అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. 96లో వచ్చిన భారతీయుడు అనే సినిమా ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ మూవీగా ఉంటుంది. లంచగొండితనాన్ని అరికట్టడానికి తన సొంత కొడుకుని చంపిన సేనాపతి క్యారెక్టర్ని అప్పట్లో చాలా మంది ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు అదే క్యారెక్టర్ను బేస్ చేసుకుని ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారు అనగానే అందరిలోనూ చాలా అంచనాలు ఏర్పడ్డాయి. సుమారు 4-5 ఏళ్ల క్రితమే అనౌన్స్ చేసిన ఈ సినిమాను 2024లో రిలీజ్ చేశారు. అయితే భారతీయుడు మ్యాజిక్ ను మరోసారి ఈ భారతీయుడు 2 రిపీట్ చేయగలిగిందా అంటే ఖచ్చితంగా మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే భారతీయుడు సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ఇలా ఉంటుందని అంచనాలు లేవు. కానీ భారతీయుడు 2 అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోవటంలో ఈ సినిమా తడబడింది. వాస్తవానికి భారతీయుడిని మళ్లీ వెనక్కి రప్పించడం కోసం ఎంచుకున్న ఎత్తుగడలు బాగానే ఉన్నాయి. కానీ వచ్చిన భారతీయుడు తానేం చేస్తున్నాననే విషయాన్ని చెప్పకుండా మీ ఇంటిని మీరే శుభ్రం చేసుకోవాలంటూ ఇచ్చిన మెసేజ్ చాలా మందికి కనెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే అవినీతి మీ అమ్మో నాన్నో లేక అక్కో అన్నో చేస్తున్నారంటే చాలా మంది తీసుకోలేరు. కానీ అదే మెయిన్ పాయింట్గా ఈ సినిమా మొత్తాన్ని నడిపే ప్రయత్నం చేశారు. లంచగొండితనాన్ని అరికట్టడానికి సొంత కొడుకును సైతం చంపేందుకు ఏమాత్రం వెనకాడని సేనాపతి, అలాగే లంచాలతో అవినీతి సొమ్ముతో తీసుకొచ్చిన తిండి తినకండి, ఆ సొమ్ముని అనుభవించకండి అంటూ యువతకి ఇచ్చిన మెసేజ్ వినడానికి బాగానే ఉన్నా ప్రాక్టికల్ గా వర్కౌట్ కాదు. బహుశా ఈ ఒక్క విషయంలోనే ప్రేక్షకులకు సినిమా ఎక్కకపోవచ్చు. అయితే శంకర్ మార్క్ డైలాగులు, రిచ్నెస్ సినిమాకి అసెట్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ చకచకా జరిగిపోతున్న ఫీలింగ్ కలిగినా సెకండ్ హాఫ్ మాత్రం ఎందుకో కొంత సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే రెండో భాగం చివరిలో మూడో భాగానికి సంబంధించిన ట్రైలర్ లాంటి దాన్ని ప్రదర్శించి మూడో భాగం మీద అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. అయితే ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టు కమల్ హాసన్ స్క్రీన్ స్పేస్ అంత తక్కువైతే కాదు. అలాగే సిద్ధార్థ్ ఈ సినిమాలో హీరో అనే ప్రచారం కూడా జరిగింది. కానీ అది కూడా కేవలం ప్రచారమనే చెప్పాలి. ఎందుకంటే ఇండియన్ను వెనక్కి రప్పించే ప్రయత్నం చేసిన సిద్ధార్థ్ మళ్లీ గో బ్యాక్ ఇండియన్ అనాల్సి వచ్చింది అనే విషయాన్ని చాలా ఆసక్తికరంగా తెరమీదకు ఆవిష్కరించారు. కమల్ లేని సీన్స్ లో కూడా అతని పాత్ర చుట్టూనే కథంతా తిరుగుతుంది. దేశం కోసం పక్కింటి వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్లను అభినందించే మనం మన ఇంటి వాళ్ళు చేయడానికి ముందుకొస్తే మాత్రం ఎలా రియాక్ట్ అవుతాం అనే విషయాన్ని తెరమీద వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశారు. శంకర్ మార్క్ కామెడీ పర్వాలేదు అనిపించినా ఎమోషనల్ సీన్స్ చొప్పించినట్టు అనిపించింది. ఇక నటీనటుల విషయానికి వస్తే కమల్ హాసన్ నటన ఎప్పట్లాగానే అద్భుతంగా ఉంది. కానీ అతని గెటప్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకుంటే బాగుంటేది. సిద్ధార్థ్ కూడా తనదైన శైలిలో నటించే ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. రకుల్ ప్రీత్ స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా ఉన్నంతలో పర్వాలేదనిపించింది. సముద్రకని, బాబీ సింహ ఇద్దరూ తమ పాత్రలకి న్యాయం చేశారు. వివేక్, నేదుముడి వేణు ఇద్దరిని ఏఐలో రీక్రియేట్ చేసి భళా అనిపించారు. ఎస్.ఏ. సూర్య పాత్ర చాలా చిన్నదైనా కనిపించిన ప్రతిసారి తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే శంకర్ మార్క్ సెట్టింగ్స్ చాలా వరకు అన్ని ఫ్రేమ్స్ లో కనిపించేలా చేశాడు. ముఖ్యంగా సాంగ్స్ వినడానికి కాదు, చూడటానికి కూడా బాగున్నాయి. అయితే రెహమాన్ శంకర్ కాంబో రిపీట్ అయితే మాత్రం అదిరిపోయేదేమో అనిపించింది. ఎందుకంటే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నా సాంగ్స్ రెహమాన్ చేసుంటే వేరే లెవెల్లో ఉండేది. గుంటూరు కారంలోని ఒక సాంగ్, గేమ్ చేంజర్లోని మరో సాంగ్తో ఒక్కసారిగా అరుపులు పుట్టించారు. సినిమాటోగ్రఫీ కూడా టాప్ నాచ్ గా ఉంది. అయితే శంకర్ మేకింగ్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుంటేది. ఎడిటింగ్ టేబుల్ మీద కూడా కొంచెం పని వదిలేశారు అనిపిస్తుంది. ఫైనల్లీ భారతీయుడు 2 శంకర్ మార్క్ సోషల్ మెసేజ్ మూవీ. భారతీయుడితో పోలికలు లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే నచ్చొచ్చు.